హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సౌజీ. ఈరోజు ఈ వీడియోలో జుట్టు గురించి చెప్పబోతున్నాను. మీ జుట్టు అంటే మీకు కూడా ఇష్టమే కదా, ఎవరికి ఇష్టం ఉండదండి. జుట్టు అంటే పట్టతలు ఉంది లేదా పల్చని జుట్టు ఉంది, అసలు జుట్టే లేకపోతే ఏం హెయిర్ స్టైల్ చేద్దాం చెప్పండి. సో మనం ఏ అవుట్ఫిట్ వేసుకుంటే దానికి తగ్గట్టు మనం రెడీ అవ్వాలంటే మన జుట్టు బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ 10th క్లాస్ వరకు నేను షీకాయే యూజ్ చేశాననమాట. మా అమ్మ షీకాయతోనే హెయిర్ వాషింగ్ అనేది నేర్పించింది చిన్నప్పటి నుంచి. సో 10th క్లాస్ వరకు నేను షీకాయ వాడాను. ఇంకా కాలేజ్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మనకు టైం ఉండదు, ఆ షీకాయతో ఎక్కువసేపు అవుతుందని చెప్పి షాంపూస్కి మారిపోయాము. ఇంటి పక్కనే స్కూల్ ఉంది, సో పిల్లలు అరుచుకుంటున్నారు. ప్లీజ్ కొంచెం దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ నేను హెయిర్ మెయింటెనెన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. నేను తెలుసుకున్న విషయాలు, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మీతో చెప్తున్నాను. సో మీరు స్నానానికి వెళ్ళినప్పుడు బకెట్లో వాటర్ టూ మచ్ ఆఫ్ హాట్గా ఉంటే కూడా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. సో లూక్ వామ్ వాటర్ నేను ప్రిఫర్ చేస్తాను. వాటర్ అనేది మీడియం హీట్లో ఉంటే జుట్టుకి డ్యామేజ్ అనేది జరగదు. ఫస్ట్ మీరు పాటించాల్సిన వాటిలో ఇదొకటి, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షాంపూ. ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ కాకుండా హెర్బల్ బేస్డ్ షాంపూ అయితే బాగుంటుంది, ఎందుకంటే హెయిర్ని ఎక్కువ డ్యామేజ్ చేయదు. కాబట్టి ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేయండి. షాంపూ అనేది కెమికల్తో తయారు చేస్తారు కాబట్టి ఈ కెమికల్ని కొంచెం మనం డైల్యూట్ చేసి వేసుకోవాలన్నమాట. డైల్యూట్ అంటే ఈ షాంపూ మీరు ఎంతైతే యూజ్ చేస్తారో అంత మీ మగ్గులో అది వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి షాంపూ ప్లస్ వాటర్ కొంచెం మిక్స్ చేసి అప్పుడు ఆ వాటర్ బేస్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అది అప్పుడు హెయిర్ వాష్ కోసం యూజ్ చేయాలన్నమాట. డైరెక్ట్గా స్కాల్ప్ మీద షాంపూ వేయడం వల్ల ఆ షాంపూ మీరు ప్రాపర్గా వాష్ చేయకపోతే అది డాండ్రఫ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షాంపూ యూజ్ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేయాలి. సో కండిషనర్ ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ని ఇలా వదిలేసినప్పుడు మనం బయట తిరుగుతూ ఉంటాం, డస్ట్ పొల్యూషన్ అంతా జుట్టు మీద డైరెక్ట్గా పడకుండా ఒక సర్ఫేస్ లాగా, ఒక కోటింగ్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కండిషనర్ అనేది యూజ్ చేయాలి. సో షాంపూ అండ్ కండిషనర్ వేసిన తర్వాత ఎంత ఎక్కువ వాటర్తో వాష్ చేస్తే అంత హెయిర్ బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ షాంపూ ఏంటంటే మెత్తటి టవాల్తో చుట్టుకోవాలి జుట్టు. అండ్ జుట్టుని ఇలా ఇలా కొట్టడము, ఇలా ఇలా రుద్దడము అలా చేయొద్దండి. సో స్నానం అయిపోయింది, టవల్తో తుడుచుకున్నారు, ఇప్పుడు వెట్ అండ్ డ్రైగా ఉంటుంది, కొంచెం వెట్గా డ్రైగా ఉన్నప్పుడు సీరం యూస్ చేయండి. సీరం కూడా అంతే, జస్ట్ కొంచెం హ్యాండ్స్లో తీసుకొని కండిషనర్ ఎలా అయితే మనం అప్లై చేసామో ఇలా డౌన్వర్డ్ పోర్షన్లో ఇలా అప్లై చేయాలన్నమాట. ఇది కూడా సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక హెయిర్కి ఒక కోట్ అనమాట. హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టుని అలాగే బయటికి తీసుకెళ్ళకూడదు. సో మనము ఈ సిరం అనేది అప్లై చేసి తర్వాత యాజ్ యూజువల్గా మీరు ఏం హెయిర్ స్టైల్ చేసుకోవాలో ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. చాలామంది హెయిర్ డ్రైయర్స్ అనేది వాడుతూ ఉంటారు. హీట్ అనేది ఎక్కువ పడడం వల్ల హెయిర్ డ్యామేజ్ జరగవచ్చు. న్యాచురల్గా హెయిర్ని డ్రై చేయడానికి వదిలేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్జెంట్గా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీడియం హీట్లో పెట్టి డ్రై చేసుకోండి, అకేషనలీ, నాట్ రెగ్యులర్లీ. సో అండ్ జుట్టు తడిగా ఉన్నప్పుడు ఇలా మనం జుట్టుని బిగించి ఇలా ముడివేయడము, హెయిర్ స్టైల్ చేసుకోవడము, కూంబు తీసుకొని చిక్కు దువ్వడం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే జుట్టు వెట్గా ఉన్నప్పుడు వీక్గా ఉంటాయి. సో మీరు దువ్వినారంటే ఎక్కువ జుట్టు రాలిపోతుంది. సో జుట్టు న్యాచురల్గా డ్రై అయ్యే వరకు ఇలాంటి ప్లక్కర్స్ యూస్ చేసి దాన్ని అలాగే వదిలేయండి. ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలి మీతో. ఏంటంటే చాలామంది బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు అంటే జుట్టుకి హెయిర్ స్పాను, హెయిర్ ట్రీట్మెంట్, కెరటిన్ ట్రీట్మెంట్, హెయిర్ స్మూత్నింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, ఇలా చాలా రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి బ్యూటీ పార్లర్స్లో. ఇప్పుడున్న బ్యూటీ పార్లర్స్లో అయితే రకరకాలు ఉన్నాయి. హెయిర్కి ఇంత పెద్ద మెనూ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, జుట్టు కొంచెం మంచిగా కనిపించడానికి పార్లర్లపై కూర్చుంటాం. అది ఏం ట్రీట్మెంట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. జుట్టును చూసి అక్కడ ఉన్న ఆ బ్యూటీ పార్లర్ స్టాఫ్ మనకి సజెస్ట్ చేస్తారు, మీ జుట్టు ఇలా ఉంది, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ ట్రీట్మెంట్ తీసుకోండి అని అంటారు. మనం ఏం ఫీల్ అవుతాం, జుట్టు కొంచెం మంచిగా ఉంటే చాలు, మనం ఎలాగో ఏ ప్యాకులు ఇంట్లో వేయట్లే కదా, వీళ్ళతో హెయిర్ స్పాలు, హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకుంటే జుట్టు బాగుంటుంది అని చెప్పి మనం అలా కూర్చుంటాం. వాడేం చేస్తాడు, జుట్టును అటు తిప్పి ఇటు తిప్పి ఆ క్రీములు, ఆ వాషులు, నాకు ఇంకోటి కామెడీ ఏంటంటే హెయిర్ వాష్ అంట. హెయిర్ వాష్ కూడా డబ్బులు. మళ్ళీ దాంట్లో కూర్చొని వాడు హెయిర్ వాష్ ఒక 15 మినిట్స్ చేస్తాడు, హెయిర్ కండిషనింగ్ ఒక 5 మినిట్స్ చేస్తాడు, తర్వాత హెయిర్ మసాజ్ ఒక 10 నిమిషాలు చేస్తాడు, మళ్ళీ తర్వాత హెయిర్ సెట్ చేయాలా మేడం అని చెప్పి హెయిర్ డ్రైయర్తో డ్రై చేసి ఆ డ్రైయింగ్లో వాడు ఇలా కూమ్ చేసి హెయిర్ స్టైల్ సెట్ చేస్తాడు కదా. ఇదే చేసేది వాడు.
ఈ ప్రాసెస్‌లో మన జుట్టుని వాడు విపరీతంగా ఇలా లాగుతాడు, అలా లాగుతాడు, అది తిప్పుతాడు, ఇది తిప్పుతాడు. వాళ్ళు చేసిన దానికి చూస్తూ ఫీల్ అవుతాం జుట్టు బాగా ఉంటది అని చెప్పి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ పార్లర్‌లో చేసే ప్రొసీజర్ ఒక్క రాత్రికి మాత్రమే పనికొస్తది. అది కూడా ఆ రాత్రి మీరు ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూసినాక జుట్టు పాత జుట్టే బాగుండే కదా! అనవసరంగా డబ్బులిచ్చి మరీ జుట్టుని పాడు చేసుకున్నామే అనే ఫీలింగ్ తప్ప ఏం ఉండదక్కడ. మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికెళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత పార్లర్ మొత్తం మీ జుట్టు కింద పడి ఉంటదక్కడ. ఆల్రెడీ వీక్ అయిపోయిందని మీకు తెలిసే పార్లర్‌కెళ్లారు. మరి వీక్ అయిపోయిన జుట్టుని అది ఎప్పుడు రాలిపోతే అప్పుడు రాలని అని వదిలేయాలి. పార్లర్‌కి మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళకండి. ఎప్పుడైనా మీకు దానివల్ల రిజల్ట్ వచ్చిందని మీరు ఫీల్ అయితే వెళ్ళండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీకు ఎప్పుడైనా జుట్టుకి కలర్ వేసుకోవాలనిపిస్తే గ్లోబల్ హెయిర్ కలరింగ్ అనేది చేయొద్దండి. అంటే గ్లోబల్ హెయిర్ అంటే మొత్తం జుట్టంతా కలర్ చేసుకోవద్దండి. ఎక్కడో కొన్ని స్ట్రీక్స్ తీసుకొని హెయిర్ కలరింగ్ చేసుకోండి. అది కూడా ఇలా ఎడ్జెస్‌లో, టిప్స్‌లో చేసుకోండి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి రూట్స్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ లాస్ట్ వరకు హెయిర్ కలరింగ్ అనేది చేస్తే హెయిర్ డ్యామేజ్ ఖచ్చితంగా అవుతది. ఇప్పుడు బ్లాక్‌గా ఉన్న జుట్టుని కలర్ రంగు మారుస్తుందంటే ఇంక దాంట్లో ఎంత కెమికల్స్ ఉంటే కలర్ మారుతది. సో, ఆల్రెడీ నేను ఒకసారి కలర్ వేపించుకొని జుట్టు ఫుల్‌గా డ్రై అయిపోయి, ఒక రకంగా పిచ్చి ఎండు గడ్డిలాగా అయిపోయి, చాలా ఫేస్ చేశాను. డ్రై అయిపోవడము, జుట్టు రాలిపోవడము చాలా జరిగాయి. మీరు గమనిస్తే హెయిర్ కలరింగ్ అనేది ఇంకా కనిపిస్తుంది ఈ టిప్స్‌లో కదా! సో, నేను ఆ రోజే ఫిక్స్ అయినా ఇంకోసారి హెయిర్ కలరింగ్ అనేది చేయించకూడదు అని. సెలబ్రిటీస్‌కి హెయిర్ కలరింగు, హెయిర్ మెయింటెనెన్స్ ఇంకా తప్పదు కాబట్టి వాళ్ళింకా ఆబ్వియస్‌గా లగ్జూరియస్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే ఓకే. వాళ్ళని చూసి మనము ఇన్‌స్పైర్ అయ్యి హెయిర్ కలరింగ్ అనేదైతే వద్దు. మీకు దేవుడు ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలరే మీ హెయిర్ బెస్ట్ కలర్ అనుకుని మీరు అదే మెయింటైన్ చేయడం మంచిది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? తెల్ల ఎంట్రుకలు, వైట్ హెయిర్. 25 వరకు వైట్ హెయిర్ పెద్దగా కనిపించదు. 25 దాటిన తర్వాత ఒకటో, రెండో కనిపిస్తది. 30+ తర్వాత అది నాలుగో, ఐదో రావచ్చు. 35 తర్వాత 10, 20 ఇలా కనిపించొచ్చు. ఇంకా 40 తర్వాత ఆబ్వియస్‌గా వస్తాయి. సో, నేనేం చెప్తున్నానంటే వైట్ హెయిర్ బేసిక్‌గా మనం ఎంత బ్రెయిన్‌ని స్ట్రెస్ చేస్తే అంత ఈజీగా వైట్ హెయిర్ అనేది వస్తది. చిన్నప్పుడు మనకు అంత స్ట్రెస్ ఉండదు. చైల్డ్‌హుడ్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ ఫ్రీ బర్డ్స్ లాగా, బటర్‌ఫ్లైస్ లాగా మనం ఎగురుతూ ఉంటాం కాబట్టి అంత స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే మనము లైఫ్‌ని రెస్పాన్సిబుల్‌గా సెటిల్ అవుతూ ఉండే టైంలో ప్రెషర్ అంతా మన మీదే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిలకైతే ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అని చెప్పి ఇలా చాలా రీజన్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్, మెంటల్ స్ట్రెస్ టూ మచ్‌గా ఉంటది పిల్లలు పుట్టిన తర్వాత. ఇంకా అమ్మాయిలకు గూడా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయితది. మన పేరెంట్స్ జనరేషన్‌లో మొబైల్ ఫోన్ అనేది లేదు. సో, వాళ్ళకి లేట్‌గా వైట్ హెయిర్ వచ్చింది. కానీ మనకు కాలేజ్ డేస్ నుంచి ఫోన్ యూజ్ చేయడము, పడుకున్నప్పుడు, లేచేటప్పుడు 24 గంటలు ఫోన్‌లోనే ఉంటున్నాము. అది ఆ రేడియేషన్ వల్ల కూడా బ్రెయిన్‌కి స్ట్రెస్ అవ్వడము, లాట్ ఆఫ్ రీజన్స్ ఈ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్‌లో మొబైల్‌నయితే పక్కన పెట్టి బతకలేము గాబట్టి, ఆ టైం అనేది కొంచెం తగ్గించుకోవడం. వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే ఆస్కారం అస్సలు లేదు. అండ్ వైట్ హెయిర్‌ని ప్లక్ చేయడం వల్ల ఆ రూట్స్ డ్యామేజ్ అయ్యి అక్కడ హెయిరు రాదు, ఏమీ రాకుండా ఆ ప్లేస్ అలాగే ఖాళీగా ఉండిపోతది. అండ్ ఇంకో అపోహ ఏంటంటే ఆ వైట్ హెయిర్ ప్లక్ చేయడం వల్ల ఆ ఏరియాలో వైట్ హెయిర్ ఇంకో 2, 3 వచ్చే అవకాశం ఉంది అంటారు. మేబీ అది నిజమో, అబద్ధమో తెలీదు. కానీ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? చెప్తున్నారు గదా! ఎలాగో ఒకటి తీస్తే 2, 3 వస్తాయని. మరి ఎందుకు లాగడం? వద్దు. వచ్చిన హెయిర్‌ని అలాగే వదిలేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. వైట్ హెయిర్ వస్తే ఏంటంటే ఇప్పుడు ఏజ్ అయిపోతే ఏంటి? వైట్ హెయిర్‌లో స్టైల్ చేయలేమా? ఇప్పుడు ఈ మధ్య వైట్ హెయిర్‌లో కూడా స్టైల్ చేసుకుంటే అదొక ఫ్యాషన్ లాగా కనిపిస్తుంది గదా! డోంట్ బాదర్ అబౌట్ వైట్ హెయిర్. వచ్చిన వైట్ హెయిర్‌ని కవర్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మార్కెట్‌లో. సో, జుట్టుకి కొన్ని సప్లిమెంట్స్ అందించాలి. చిన్నప్పుడు మనము ఈ జంక్ ఫుడ్ అనేది తెలియకుండా పెరిగాం. ఇప్పుడు మనం తింటుంటే మనతో పాటు మన పిల్లలు కూడా తింటున్నారు. సో, వాళ్ళకేం నేర్పిస్తున్నాం? చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ నేర్పిస్తే మన ఏజ్ వచ్చేపాటికి వాళ్ళు ఇంకెంత చెత్త ఫుడ్ తినడానికి అలవాటు పడతారో కదా! సో, డోంట్ ఎంకరేజ్ జంక్ ఫుడ్ అనమాట. చెప్పడం ఈజీనే కానీ పాటించడం చాలా కష్టం. ఇప్పుడు ఆబ్వియస్‌గా మనకు బయటెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తది. తినేటప్పుడు పిల్లలు ఉంటారు. మీరు తింటున్నారు కదా! మాకివ్వట్లేదు అని అడుగుతారు. సో, తినండి. చూస్ ద ఐటెమ్ ప్రాపర్‌లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్‌లో డీప్ ఫ్రై ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్డు కాకుండా ఇలా స్టీమ్డ్ స్వీట్ కార్న్ కానీ, లేదా శాండ్‌విచ్ కానీ, ఇలా కొన్ని బటర్‌తో రోస్ట్ చేసినవి, కొన్ని చాట్స్ ఉంటాయి. ఆయిల్ లెస్ చాట్స్ ఉంటాయి. అలాంటివి ఇవ్వండి. ఓకే. మీరింకా తప్పదు కాబట్టి బయట వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలి కాబట్టి చూస్ వైజ్‌లీ అనమాట. ప్రోటీన్ ఉండే ఫుడ్ తినండి. అండ్ ఆల్సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినండి. సో, మీరు ఏం తింటే దాని రిజల్ట్ మీ స్కిన్‌లో, హెయిర్‌లో కనిపిస్తది కాబట్టి
టైం టు టైం ఫుడ్ తినండి. తినేటప్పుడు ఏం తింటున్నారో గమనించండి. మార్నింగ్ మీరు లేవగానే 6:30 to 7:30కి సన్‌లైట్‌కి కొంచెం ఎక్స్‌పోజ్ అవ్వండి. డి విటమిన్ కొంచెం బాడీకి తగిలితే సో దానివల్ల కొన్ని రోగాలు తగ్గుతాయన్నమాట. మనం అసలు సన్‌రైజే చూసి ఎన్ని రోజులయిందో అన్నట్టు ఉంటాం గదా! అబ్బాయిలు కూడా కొంతమంది లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తూ ఉంటారు బైక్స్ మీద. బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఆ గాలికి, ఆ పొల్యూషన్‌కి జుట్టనేది మీకు డ్యామేజ్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వేర్ హెల్మెట్. అబ్బాయిలు ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు హెల్మెట్ యూజ్ చేయండి. సో చిన్ని చిట్కాలు పాటించారంటే జుట్టు హెల్తీగా ఉంటదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.